సో కడప సంబంధించి కూడా అక్కడ కీలకంగా మారింది. పోలీసులు అదుపులో ఉండి అక్కడి నుంచి కూడా తప్పించుకొని పోలీసులే తప్పించారా లేకపోతే ఆయన తప్పించుకున్నాడా తెలియనటువంటి వర్రా రవీందర్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కూడా ఒక క్లారిటీ రాని పరిస్థితి. దీనిపైన శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, ఏంటి వర్రా దొరికారా? అసలు వర్రా కోసం పట్టుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? పోలీసులకు కళ్ళగప్పి పారిపోయారా లేకపోతే ఇది ఒక కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా? శ్రీహరి పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి ఇప్పుడు వ్యవహారం హాట్గా నడుస్తుంది. పులివెందులకు చెందిన రవీందర్ రెడ్డి అయితే పులివెందులతో పాటు కడప జిల్లాలో కూడా హాట్ టాపిక్గా మారిన అంశము. ఎందుకంటే మొన్న 3 డేస్గా 3 రోజుల నుండి తప్పించుకున్న వ్యవహారం చూస్తే కన్నా చాలా ఇప్పుడు మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా పులివెందుల్లో ఆ రోజు రాత్రి తెచ్చిన తేజో ఎవరైతే ఉన్నాడో సే తీసుకొచ్చి అయితే తాలూకాలో కడప నగరంలోనే తాలూకా పిఎస్ పులివెందుల రూట్లో ఫస్ట్లో వస్తుంది. అందులో తాలూకా పిఎస్లో అతని కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసులకు సంబంధించి మొత్తంగా తీసుకుంటే కన్నా ఇతను తప్పించుకున్న రోజు నుంచి మన దగ్గర ఆ తప్పించుకున్న విజువల్స్, సీసీ కెమెరా విజువల్స్ కూడా ఉన్నాయి. అంటే వాంటెడ్లీ మీరు వెళ్ళండి కిందికి అని చెప్పి ఆ తాలూకా పిఎస్లు చెప్పడం అయితే జరిగింది. కిందికి వచ్చాడు, అతను నిమిషాల్లో పరారు కావడం జరిగింది. ఆ తర్వాత రాజంపేట పోలీసులు అక్కడే ఉండి వెయిట్ చేశారు. కానీ రాజంపేట పోలీసులు ప్రధాన కేసు అది. రాజంపేట పోలీసులు ఎందుకు పైకి వచ్చి అతను అదుపులోకి తీసుకోలేకపోయారు? ఇది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడే కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు నడిపిన ఎపిసోడ్ మొత్తం ఎంపీ అవినాష్ రెడ్డి పులివెందులో దగ్గరుండి నడిపించాడనేది మనకు కీలక సమాచారం, విశ్వసనీయ సమాచారం మనకు ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు కూడా అతను తప్పించడంలో కూడా ప్రధాన పాత్ర ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు అనేది ఒకటి. ఎందుకంటే పులివెందులకు ఇక్కడ నుంచి వెళ్ళగానే పులివెందులకు ఆ రాత్రి తెల్లవారుజామున చేరుకున్నాడు. తెల్లవారుజాము నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి భారీగా క్యాష్ ఇచ్చి బెంగళూరుకి పంపించాడనేది ఒక టాక్ నడుస్తోంది. అక్కడ నుంచి ఎందుకంటే సౌత్ ఇండియాలో ఇప్పుడు ఈ బలగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ అతని కోసం గాలిస్తున్న పోలీసు బలగాలు సౌత్ ఇండియాలో మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా పంపించడం జరిగింది. కర్ణాటక, తమిళనాడు, హైదరాబాదు, మొత్తం ఏపీలో మొత్తం గాలిస్తున్నారు. ఈ 4 రాష్ట్రాల్లో కూడా గాలిస్తున్నారు. అలాగే ఎట్లా పోలీసులు ప్లాన్ చేశారో అదేవిధంగా వైసీపీ అధిష్టాన స్థాయిలో పెద్ద నాయకులు కూడా ప్లాన్ చేసి మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా బడా నేతలు మన ఎంపీకి అవినాష్ రెడ్డికి అప్పచెప్పి అవినాష్ రెడ్డి ఇక్కడ దగ్గరుండి అదంతా నడిపిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇతను కీలకము, ఇతను దొరికితే మొత్తం రాష్ట్రంలో చాలా బయటపడి సోషల్ మీడియా ప్రత్యేక బృందాలు కూడా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళాయా? సిఆర్ ఇప్పటికే ఇతను పట్టుకునేందుకు 4 బృందాలు మనం చేస్తారు. ఈరోజు కూడా ప్రత్యేకంగా మరో 2 బృందాలు అదనంగా కూడా ఇస్తారని తెలుస్తుంది. ఇప్పటికే తమిళనాడు గాలిస్తున్నారు, కర్ణాటక గాలిస్తున్నారు, హైదరాబాద్ గాలిస్తున్నారు. ఏపీలో అంతా కూడా ఎక్కడైతే డౌట్లు ఉన్నాయో అక్కడ మొత్తం గాలిస్తున్నారు. సౌత్ ఇండియాలో 4 రాష్ట్రాలు కూడా భారీగా గాలిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు భారీగా గాలిస్తున్న దాకా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎంత గాలించినప్పటికీ ఇదంతా పోలీసుల నిఘా ఎట్లా గాలిస్తున్నారు, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారని చెప్పి అదేవిధంగా వైసీపీ నేతలు కూడా ప్లాన్ చేస్తూ అతనికి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ తప్పియాలి, ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు దొరకకూడదు. ఇది ప్రభుత్వం ప్రిస్టేజ్గా తీసుకుంది. ఇతను దొరికితే మొత్తం వీళ్ళ బండారం అంతా బయటపడే అవకాశం ఉంది. సో ఇతను ఎటువంటి పరిస్థితులు దొరకకూడదు అని చెప్పి అదే స్థాయిలో పోలీసులు ఎలాగైతే గాలిస్తున్నారో అదే స్థాయిలో వైసీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో అతనికి సహకరించి తప్పిస్తున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది.